హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే పానీపూరి బండి దగ్గరికి వచ్చేసి పానీపూరి తినటం లేదు. ఇది కచోరీ అనమాట. అంటే చిన్న చిన్న పూరీలాగా ఉంటాయి కదా, లావుగా. దాన్ని కచోరీ అంటాము. నాదైతే పార్సల్ తీసుకుంటున్నా. ఇక్కడ కూర్చొని తినటం నాకు ఇష్టం లేదు. అది వచ్చేసి స్మాష్ చేసి ఫస్ట్, తర్వాత దాంట్లో అది పానీపూరి కోసం ఒకటి శనగ బెల్లతో కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ వేసినారు. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసినారు. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్స్, కొత్తిమీర అవన్నీ వేసినారు. దీని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అబ్బాయి స్వీట్ వేయాలా అంటే వేయాలి అని చెప్పా. నేను మొత్తం మిక్స్ చేయించుకుంటా అట్లా. చాలా బాగుంటుంది. స్వీట్ తర్వాత కర్డ్ వేస్తున్నారు. తర్వాత పానీపూరిలో వేసే పానీ కూడా కొంచెం వేస్తారనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇది. ఇప్పుడు వేసిందైతే అవి సన్నకారాలను మనం తింటాం కదా, అదనమాట. పానీ వేయాలా అని అడిగాడు ఆ అబ్బాయి. వేయమని చెప్పిన. పానీ వేసినా బాగానే ఉంటుంది, వేయకున్నా బాగానే ఉంటుంది. ఎప్పుడు పానీపూరి కాకుండా ఒకసారి ఈ కచోరీ మిక్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మై ఫేవరెట్ ఈవినింగ్ స్నాక్ ఇది. ఇది వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటారు. బట్ నేను ఈ బాక్స్లో తీసుకున్నా కాబట్టి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. లేదు, మామూలుగా కవర్లో కూడా పార్సల్ ఇస్తారు. లేదు, అక్కడే తిన్న 20 రూపీస్. మొత్తానికైతే ఇదిగో ఇలా ఉంటుంది. ఆ కచోరీ పీసెస్ అనేటివి